నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే రోజు సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్లో జ్యూసెస్, షర్బత్స్, ఫలుదాస్ లాంటి దాంట్లోకి మనం ఇది యూజ్ చేస్తాం కదా. బయట మనకి రూఅఫ్జా అని అమ్ముతూ ఉంటారు కదా, దాన్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. రోజ్ సిరప్ని తయారు చేసుకున్న తర్వాత మొహబ్బత్ కా షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి ఇదే వీడియోలో. మొహబ్బత్ కా షర్బత్ అయితే కంపల్సరీ అందరూ కూడా ట్రై చేయవలసిన మంచి షర్బత్ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా దీనికోసం మనం నాటు గులాబీలు తీసుకోవాలండి. హైబ్రిడ్ గులాబీలు అయితే మనకి ఆ టేస్ట్ అయితే పక్కా రాదు. నాటు గులాబీలతో మాత్రమే ఆ రుచి అనేది వస్తుంది. గులాబీల్లోంచి గులాబీ రేకులన్నిటిని కూడా సెపరేట్ చేసేసుకోండి. కాడ ఏదైతే ఉంటుందో, అలానే బొడ్డులాగా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోకుండా ఓన్లీ రేకలు మాత్రమే మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ రేకలన్నిటిని కూడా ఏదైనా మెజరింగ్ కప్తో కొలుచుకుంటే మనకు మిగతా ఇంగ్రీడియంట్స్ వేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 2 కప్పుల గులాబీ రేకులు తీసుకున్నానండి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఏదైనా దుమ్మది ఉంటే కనుక పోతుంది. కడుగుతున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ అది పెట్టకండి, లేదంటే రేకలు నలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఒక బౌల్లోకి 1 టీ స్పూన్నర దాకా కూడా సబ్జా గింజలను వేసుకుని, దాంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక్కసారి అంతా కూడా కలిపేసుకుని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని, ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. ఈ నీళ్లు ఈ విధంగా మరగడం మొదలైన తర్వాత దీంట్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 కప్పుల దాకా కూడా గులాబీ రేకులన్నిటిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 5-6 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి. అప్పుడు గులాబీ రేకుల్లో ఉన్న ఫ్లేవర్ అలానే కలర్ అంతా కూడా నీళ్ళలోకి దిగిపోతుంది. ఒక 5-6 నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుంటే రేకులన్నీ కూడా తెల్లగా అయిపోయి, అలానే నీళ్ళు చూసారా మంచి పింకిష్ షేడ్లోకి వచ్చాయి కదా. వెంటనే స్టవ్ని కట్టేసుకుని ఒక స్టైనర్ సహాయంతో వీటినన్నిటిని కూడా వడకట్టేసుకోండి. మంచి కలర్ వచ్చింది కదండి. స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఈ గులాబీ నీళ్ళన్నిటిని కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు దాకా కూడా పంచదారని వేసుకోండి. 2 కప్పుల గులాబీ రేకులకి 2 కప్పుల నీళ్లు, అలానే 1.5 కప్పు దాకా కూడా పంచదార వేస్తే ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని కొద్దిగా జిగురుగా ఉండేంత వరకు కూడా దీన్ని మరిగించుకోండి. మంచి కలర్ కోసం ఇక్కడ నేను ఒక 2 డ్రాప్స్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ని వేసుకున్నానండి. ఎటువంటి పాకం రావసరం లేదండి. ఇది బాగా మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది సిరప్ లాగా అవ్వాలి. అలానే మనం 2 వేల మధ్యలో కనుక ఈ విధంగా అంటే జిగురుగా తగిలితే కనుక ఈ రోజ్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ని కట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకాస్త చిక్కబడుతుందండి. పర్ఫెక్ట్ సిరప్ లాగా అనిపిస్తుంది. చూసారా కలర్, టెక్స్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఆ తర్వాత దీంట్లోకి 1 చెక్క దాకా కూడా నిమ్మరసాన్ని పిండేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లోకి నిమ్మకాయ వేసుకోవాలండి. వేడి మీద వేసేస్తే చేదుగా అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 1-2 నెలల వరకు కూడా నిలవాగుతుంది. దీంతో సింపుల్గా డ్రింక్ చేసుకోవాలనుకుంటే నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఈ రోజ్ సిరప్, కొన్ని వాటరు, ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగినా కూడా చాలా రుచి బాగుంటుంది. మరి ఇప్పుడు మొహబ్బత్ కా షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దీనికోసం మనకి వాటర్మిలన్ పీసెస్ అనేవి కావాలి అండి. దానికోసం వాటర్మిలన్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న వాటర్మిలన్ పీస్ని 3 వైపులా కూడా కట్ చేసేసుకోండి. పైన అలానే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా చాలా ఈజీగా చిన్న చిన్న పీసెస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం డైరెక్ట్గా ఈ విధంగా అంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా పీసెస్ వచ్చేసాయో. ఇప్పుడు దీంట్లోంచి సీడ్స్ అన్నిటిని కూడా సెపరేట్ చేసేసుకుని కావాలనుకుంటే వీటిని ఇంకా చిన్నగా వీటిని కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బౌల్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్, అలానే మనం తయారు చేసి పెట్టుకున్న రోజ్ సిరప్ ఒక 6 టీ స్పూన్స్ దాకా కూడా వేసుకోండి. నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్ 2 కప్స్ దాకా కూడా తీసుకున్నానండి. వాటిని కూడా వేసుకుని 2 కప్పుల దాకా కూడా కాచుకుని చల్లారి పెట్టుకుని ఫ్రిడ్జ్లో బాగా కూల్ అయ్యేంత వరకు కూడా ఉంచిన 2 కప్పుల పాలని వేసుకుని
అలానే మీకు నచ్చిన కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకోండి. ఇన్స్టెంట్ గా ఫ్రెష్ రోజ్ ఫ్లేవర్ కోసం కొన్ని రోజ్ పెటల్స్ ని కూడా వేసేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. అడుగునున్న రోజ్ సిరప్ గనక బాగా కలిసిపోతే కలర్ చూసారా ఇంత మంచి పింకిష్ షేడ్ లోకి వస్తుంది. ఇది చూడ్డానికే కాదు తాగడానికి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది జ్యూస్ లాగా నార్మల్ గా తాగేయడమే కాదు, మధ్య మధ్యలో ఉన్న ఆ వాటర్ మిలన్ ని తింటూ తాగితే చాలా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.